నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కూడా పెద్ద ఎత్తున కూడా దద్దరిల్లింది. ఒకవైపు గన్ పార్క్ దద్దరిల్లితే మరొక వైపు అటు బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్కు సంబంధించినటువంటి అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలు గుమిగూడడం బీఆర్ఎస్ భవన్ వద్ద, మరొక వైపు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడడం ఏదైతే ఉందో పోలీసులు పెద్ద ఎత్తున వీళ్ళను అదుపు చేసేందుకు కూడా నాణాలు తంటడమే కాకుండా రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో ఈరోజంతా వేడెక్కింది. ప్రధానంగా సవాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు కాంగ్రెస్ నుంచి కూడా అటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అటు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులపైన కూడా సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఆ సవాళ్ళ కొరకు కూడా అటు బీఆర్ఎస్ భవన్కైనా సరే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ కోట్ల అప్పులు బీఆర్ఎస్ చేయలేదని నిరూపిస్తుందా? నిరూపించకపోతే ఒకవైపు ఆ సవాళ్ళు చేసినటువంటి దాన్ని నిరూపించకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని నిన్న సవాల్ విసిరిన దాంతో ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద ఉదయం నుంచి పోలీసులు వెయిట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇద్దరు మాజీ మంత్రులు అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానివ్వండి బీఆర్ఎస్ భవన్కి వచ్చి వెయిట్ చేశాడు. జూపల్లి రా కోసం ఒక కుర్చీ ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో అది ఒకవైపు అటు రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పాలి. జూపల్లి మాత్రం అటు బీఆర్ఎస్ భవన్ వెళ్లకుండా గాంధీ భవన్లో ఉన్నటువంటి ప్రజావాణి ముఖాముఖి కార్యక్రమం ఏమైతుందో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వెళ్తూ కూడా ఒకటే సవాల్ చేస్తారు. తను ఇచ్చినటువంటి సవాలుకు సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే గన్ పార్కుకు రండి అంటూ కూడా జూపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో బీఆర్ఎస్కు కొంత కోపం తెప్పించాయని చెప్పాలి. బీఆర్ఎస్ నేతలు సైతం కూడా గన్ పార్క్ వెళ్లేందుకు అటు హరీష్ రావు కేటీఆర్ ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ తరలించడం ఏదైతే ఉందో దానిపైన కూడా ఇద్దరు నేతలు కాంగ్రెస్ మంత్రులు ఇచ్చినటువంటి సవాలుకు ఎందుకు పోలీసులు అడ్డొచ్చి వాళ్ళను ఆపుతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వారిపైన పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఈరోజు జరిగినటువంటి ప్రతి సవాళ్ళకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కమే కాకుండా అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెసే కాకుండా మరొక వైపు బీజేపీ కూడా ఏంటంటే అంటే కేవలం ఒక సవాలే కాదు, మరొక సవాలు కూడా ఉంది. అది గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో 2000 కోట్ల టెండర్లకు సంబంధించిన అంశంలో కూడా ఒకవైపు అటు మంత్రులుగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి వారందరి మీద అడ్లూరి లక్ష్మణ్ మీద కూడా అవినీతి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ చేసింది. దానిపైన కూడా ఒకవైపు ప్రవీణ్ కుమార్ అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు కూడా చర్చకు వస్తాను, దాని మీద చర్చకు రండి ఆధారాలతో వస్తాను ప్రవీణ్ కుమార్ ప్రకటించడం. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ మంత్రులు రియాక్షన్ అయ్యి గన్ పార్క్ వద్దకు వచ్చి దాని మీద కూడా మాజీ మంత్రులతో చర్చిస్తాం. ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి తప్ప ఆయన ఎప్పుడు కూడా చట్టసభలో లేడు, ఆయనకు ఎటువంటి సభ్యత్వం లేదు. కాబట్టి మాజీ మంత్రులతో చర్చిస్తానని ఒక్కసారిగా అక్కడి నుంచి ఇటు మంత్రులు ప్రకటించడంతో ఫైర్ అయినటువంటి అటు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా ఒకవైపు అటు గన్ పార్క్ వచ్చేందుకు మరొకసారి ప్రయత్నం చేసి పోలీసులకు కానీ పదే ఈ రెండు పార్టీల మధ్యలో జరుగుతున్న సవాళ్ళు బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు, మరొక పక్క బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్పందించారు. ఒకటి బీజేపీ నుంచి అక్కడ రాష్ట్రంలో బీజేపీ మొన్న వచ్చిపోయినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీని చూసి కూడా ఒకవైపు ఇటువంటి రాజకీయాలు ఆడుతున్నారు, డైవర్ట్ డ్రామాలు చేస్తున్నారు, డైవర్ట్ టాక్టిక్స్ ఒకరిపై చేసినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి చేసినటువంటి అప్పుల్లో కానివ్వండి డెఫినెట్గా ఈ రెండు పార్టీలకు ప్రజలంతా గమనిస్తున్నారు, నవ్వుకుంటున్నారు అంటూ కూడా బీజేపీ తోసిపుచ్చింది. కానీ ఒకటి ఎందుకంటే అటు బీజేపీ కానివ్వండి ఇంకోవైపు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా మంత్రులు వచ్చారా, మంత్రులు మాట్లాడలేదు. కానీ కేవలం అవినీతి ఆరోపణలకు మంత్రులు రావడం అనేది ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరొక పక్క అటు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం, దూరంగా హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అంటే హైదరాబాదు సరౌండింగ్స్ దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ బార్డర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏదైతే ఉందో అది కొంత తీవ్రంగా కూడా దానికి సంబంధించి కూడా కొంత తీవ్ర గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే వారిని హరీష్ రావుతో పాటు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరినీ ఉదయం కూడా అదుపులోకి పోలీసులు తీసుకొని నగరం అంతా తిప్పుతూ కూడా అటు పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏదైతే ఉందో దాన్ని తీవ్ర ఆందోళనకు తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తుందని చెప్పాలి. మరొక పక్క అటు కాంగ్రెస్ సైతం కూడా ఇంకా అటు హరీష్ రావు కూడా వస్తూ అసలు సవాల్ విసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ కానివ్వండి మరొక మంత్రి అటు అడ్లూరు లక్ష్మణ్లకు కూడా ఫోన్ చేసి లైవ్లో ఫోన్ చేశారు. ఇటువంటి టాక్టిక్ వాడినటువంటి బీఆర్ఎస్కు కాంగ్రెస్ సైతం కూడా దాన్ని కౌంటర్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నించింది. కౌంటర్ ఇచ్చేందుకు కాకుండా అటు సిఎల్పిలో సైతం కూడా కాంగ్రెస్ సంబంధించిన విప్పులు అటు మండల విప్పు
అద్దంకి దయాకర్ కానివ్వండి, మరొక వైపు వేముల వీరేశం సైతం కూడా అటు ప్రెస్ మీట్ నిర్వహించి అసలు కేటీఆర్ కానివ్వండి, అటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డ్రామాలన్నిటికీ కూడా చరమగీతం పలకల డ్రామాలు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఎందుకు సవాళ్ళకు ప్రతి సవాల్లో విసరకుండా ఇక్కడికి గన్ పార్క్ వద్దకు రాకుండా వాళ్ళు చేసినటువంటి దాంట్లో అసెంబ్లీ చర్చకు రండి అని చెప్పారు. కానీ అటు హరీష్ రావు కూడా ఉదయం ఈ మంత్రులకు ఏ విధంగా అయితే ఫోన్ చేశారో లైవ్లోనే అటు మండలి విప్పుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ సైతం కూడా కేసీఆర్ ఫోన్కు పలుమార్లు ఫోన్ ట్రై చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు, వెయిటింగ్ కాల్ వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పడం ఏదైతే ఉందో అది మరొకసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. నేతల ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం, కాల్ లిఫ్ట్ చేసుకోకపోవడం ఏదైతే ఉందో వీటన్నిటి కూడా బీజేపీ నిశ్చితంగా గమనించడం కాకుండా ఇదంతా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కావాలని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ అన్నప్పటికీ ఈరోజు జరిగినటువంటి సవాళ్ళ ప్రతి సవాళ్ళ పర్వం ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు మంత్రి అక్కడికి వెళ్తానని చెప్పడం, ఆ తర్వాత మంత్రులు వచ్చి దాని మీద కూడా వివరణ ఇస్తే కూడా సరిపోదు, కేసీఆరే రావాలి, కేసీఆర్ వచ్చి తన న్యాయంలో చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అది చేయలేనని ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా కూడా అప్పు చేసినట్టే, కేసీఆర్ వస్తే ఆ సవాల్ను స్వీకరిస్తానే తప్ప అసలు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి వీళ్ళంతా కూడా పిల్లలు అంటూ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా దుమారం రేపింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఎప్పటికప్పుడు సవాళ్ళ పర్వం కూడా కొనసాగుతుంది. అటువంటి ఈ తరుణంలో మంత్రులు కూడా ఒకవైపు, ఎందుకంటే సవాళ్ళు చేస్తుంటే కూడా పార్టీ ఏ ప్రభుత్వమైనా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఆ సవాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా స్పందిస్తూ ఉంటాయి, ఆ సవాళ్ళను కూడా ప్రతి సవాలుగా విసురుతుంటాయి. కానీ దానికి సంబంధించి కూడా మంత్రులే ఏకంగా కూడా ఈరోజు వచ్చినటువంటి ఆరోపణల మీద గన్ పార్క్లో కూర్చొని గన్ పార్క్కు సంబంధించి అక్కడ కూర్చొని అసలు బీఆర్ఎస్ నేతల్ని రమ్మనడం ఏదైతే ఉందో అది కొంత నానా హంగామా సృష్టించిందని చెప్పాలి. పోలీసులు ఒకవైపు ఇక్కడ మంత్రులను ఏమనలేని పరిస్థితిలో మాత్రం అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కేటీఆర్ కానీ హరీష్ రావులను అదుపులోకి తీసుకోవడం ఏదైతుందో టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపిందని చెప్పాలి. ఎందుకంటే మంత్రులు సాక్షాత్తు కూడా వచ్చారు, వాళ్ళు సాక్ష్యాలు అడిగారు కాబట్టి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని చెప్తున్నా మంత్రులు ఇందాక చెప్పుకున్నట్టు మంత్రులే సాక్షాత్తు ఇటువంటి విషయాల్లో కూడా పాల్గొనడం, మంత్రులు వచ్చి గన్ పార్క్లో ఊసేయడం ఏదైతే ఉందో ఇది చర్చకు దారితీసిందని చెప్పాలి. కొంతమంది కాంగ్రెస్లోనే దీనిపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నప్పుడు అసలు మంత్రులకు హరీష్ రావులకు వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో విప్పులు ఉన్నారు, విప్పులతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి అటు పార్టీకి సంబంధించిన అధికారిని ప్రతినిధులతో పాటు జనరల్ సెక్రటరీ వాళ్ళకు ఉన్న అటువంటి వాళ్ళతో కూడా దానికి సమాధానం చెప్పించి తిప్పి కొట్టి ఉంటే బాగుండేది. కానీ మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి గన్ పార్క్లో కూర్చొని నానా హంగామా చేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత చర్చకు దారి తీసిందని చెప్పాలి. చర్చకు దారి తీయడమే కాకుండా కాంగ్రెస్ శ్రేణులు సైతం కూడా దీని మీద కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు కూడా వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో కూడా అనేకమైనటువంటి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఎప్పుడు అసెంబ్లీ వేదిక కూడా చర్చించేందుకు బీఆర్ఎస్ ఒకవైపు కూడా మొహం చాటేస్తుంది. ఇటువంటి ఆరోపణలు స్పందించకుంటే మాత్రం బీఆర్ఎస్ నేతల ఆగడాలు ఇట్లాగే ముందుకు వెళ్తాయి. బీఆర్ఎస్ ఇదే విధంగా చేస్తుంది కాబట్టి డెఫినెట్గా తాము కూడా ఇటువంటి ఆరోపణలు తిప్పికెంటేందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తూనే ఒకవేళ ఆధారాలు నిరూపించకుంటే అటు అడ్లూరి లక్ష్మణ్ కూడా తను రాజీనామా చేసేందుకు సిద్ధం తను చేసినట్టు. ఎందుకంటే టెండరే 1100 కోట్లు అయినప్పుడు కూడా 2000 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఎట్లా జరుగుతుంది, బీఆర్ఎస్ ఇది కావాలని తన మీద బురద జల్లుతుంది, దీన్ని బీఆర్ఎస్ నిరూపిస్తే మాత్రం రాజీనామా చేస్తానని ఒకవైపు అనడము, మరొక పక్క జూపల్లి అటు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో మరి దాన్ని కాదని చెప్పి కేసీఆర్ నోటిద్వారు. ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ వస్తే సరిపోదు, కేసీఆర్ వచ్చి తను సవాలుకు రావాలి, లేదంటే మీడియా ముఖంగా తప్ప నిరూపిస్తే మాత్రం మరి మరొక మంత్రి రాజీనామా చేస్తానని ప్రకటించడం, సవాల్ విసరడం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇటు రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని చెప్పాలి. మరొక పక్క బీజేపీ మాత్రం డెఫినెట్గా ఈ రెండు పార్టీల డ్రామాలు అంటూ కొట్టేసినటువంటి వైనం ఉంది. కాబట్టి మరి ముందు తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయి, ఒక్కసారిగా రాజకీయంగా కూడా హీట్ అనేది కూడా మొదలైంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇదే సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతాయా, లేదంటే నేతలు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టి మీడియా ముఖంగానే వాటిని బహిర్గతపరిచి కూడా సైలెంట్ అయిపోతారా, మరి వేచి చూడాలి.